అనంతపురంలో ఉన్న డంప్ యార్డు కోసం AP39 టీవీ భిక్షాటన చేయబోతోంది. డంప్ యార్డు కోసం ఏంది, భిక్షాటన ఏంది అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది నిజమే. AP39 టీవీ స్టాఫ్ అంతా కలిపి మొత్తం ఆ రాజీవ్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, గుత్తి రోడ్డు, అక్కడ ఏవైతే సరౌండింగ్ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలందరితోనూ, డబ్బున్న వాళ్ళతోనూ, లేని వాళ్ళు కనీసం 100 రూపాయలన్న స్టార్టింగ్ చేసి అక్కడ డంప్ యార్డును ప్రక్షాళన చేయాలనుకుంటున్న. ప్రక్షాళన అంటే శాశ్వతంగా అక్కడి నుంచి తొలగించాలా అని కాదు. ఈ నాయకులు ఎలాగూ ఎప్పుడు తొలగిస్తారో ఏమో, ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక 6 నెలలని. 6 నెలలు కాకపోతే సంవత్సరానికన్నా తరలించండి, బాధ లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇది జరుగుతూనే ఉంది. 97లోనో 2007లోనో 7 మంది చనిపోయినారంటే. ఈరోజు ఒక ఆయన నా మిత్రుడు ఫోన్ చేసి చెప్తుంటే బాధ అనిపించింది. పొద్దున గుత్తి రోడ్డు అంతా కూడా పొద్దున్నే 7-8 గంటలప్పుడు 6 గంటల నుంచి కూడా మొత్తం పొగమంచు ఏ విధంగా ఉంటుందో ఆ రోడ్లో వెహికల్స్ వచ్చేటి కూడా ఒకదానికొకటి కనిపించుకోకుండా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఒకటి ఉంది. అలాగే అక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్న వాళ్ళంతా మాస్క్ వేసుకొని అమ్ముతున్నారు. మీరు ఒకసారి ఫీల్డ్లోకి రండి, మార్కెట్ యార్డ్కి రండి అని పిలిస్తే, అన్న నేను ఇవి చాలాసార్లు చూశాను, ఎన్నో న్యూస్ పెట్టాను, కమిషనర్ గారికి కూడా ఈ మధ్య వచ్చిన కొత్తగా కమిషనర్ వచ్చింటే ఆయనకు కూడా తెలియజేశాను, ఎమ్మెల్యే గారు కూడా సందర్శించారు, మున్సిపల్ మేయర్ ఇంతకు ముందే చూశారు, డిప్యూటీ మేయర్లు చూశారు, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, తర్వాత PCB పొల్యూషన్ బోర్డు వాళ్ళకి చెప్పాను, న్యూస్ కూడా పెట్టాను. అనంతపురంలో దాదాపు 30,000 మంది చనిపోబోతున్నారా అని కూడా పెట్టాం. ఆ డంప్ యార్డ్లో మెడిసిన్స్ ఏ విధంగా కాలుస్తున్నారో చేసాం. బయోమెడికల్ వేస్ట్ ఏ విధంగా అక్కడ తరలించి అక్కడ మంటలు అంటిస్తున్నారో కూడా చూసాం. ఇన్ని పెట్టినా చలనం లేదు. నాకు ఒక ఐడియా వచ్చింది. కేవలం దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం కాకపోయినా తాత్కాలిక ఉపశమనం ఏంటంటే ఆ డంప్ యార్డు నుంచి వస్తున్న పొగలని అరికట్టాలి. ఆ డంప్ యార్డు ఉంటే ఉండియండి, ఆ పొగలు అరికట్టాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. అదే విషయమే నా మిత్రులతో కొంతమంది షేర్ చేసుకుంటే, మేము కూడా కొంతమంది NRIలు వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పారు. డ్రోన్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. 20 లీటర్స్ డ్రోన్ తీసుకుందాం. అంతకు ముందు చేయాల్సింది ఏంటంటే ఫైర్ వాళ్ళతో మాట్లాడి ఫైర్ ఇంజిన్ల సహాయంతో మొత్తం డంప్ యార్డ్ ఎక్కడైతే అది లోపల నుంచి వస్తుంది, అది అంత ఈజీగా పోదు అది. కాబట్టి తాత్కాలికంగా పైన నుంచి తేమ గనక లోపలికి వెళ్తే ఆ విధంగా ఏమన్నా తాత్కాలిక ఉపశమనం వస్తుంది. ఈ పొగ అంతా ఇక్కడ 24 గంటలు పొగ వస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ పొగ నుంచి బయటపడాలి. అక్కడ ఉన్న కాలనీ వాసులు కావచ్చు, లెక్చరర్స్ కాలనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క జబ్బులో బారిన పడే ప్రమాదం ఉంది. సిగరెట్లు తాగి బీడీలు తాగుతారు, క్యాన్సర్ వస్తుందని సినిమా ఓపెనింగ్ కంటే ముందే తెగ చూపించేస్తుంటారు. అంతకంటే ప్రమాదకరమైన ఈ డంప్ యార్డ్లో చెత్త చెదారము, ప్లాస్టిక్, మెడిసిన్సు, మానవ అవయవాలు, కుక్కలు, పంది ఏవి చనిపోయిన కళేబరాలు కూడా దాంట్లో వేసి కాలుస్తుంటే ఆ వచ్చే పొగ దాదాపు 1 కిలోమీటర్ సరౌండింగ్లో ఆ పొగ పీలుస్తుంటే వాళ్ళందరూ ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి రకరకాల క్యాన్సర్లు వచ్చి చనిపోయే అవకాశం లేదా? ఉంది. ఇవన్నీ చూడలేక నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. భిక్షాటన చేసి కానీ ఒకవేళ ఫైర్ వాళ్ళు ఒప్పుకోకపోతే, ఫైర్ ఇంజన్లు రాకపోయినా ట్రాక్టర్లు లేదా లారీలో పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి. ఆ ట్యాంకర్ల నుంచి ఒక హై స్పీడ్ మోటార్ బిగించేసి పైప్ పెట్టేసి మొత్తం కనీసం 1 వారం రోజులు నీళ్ళు కనుక పై నుంచి తడుపుకుంటూ పోతే ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ పొగ రాకుండా ఉంటుంది ఒకటి. రెండవ పరిష్కారం ఏంటంటే ఒక 3-4 CC కెమెరాలు పెడదాము అనుకుంటున్నాం. వెబ్ కెమెరాలు పెట్టి పర్యవేక్షణ ఎవరు అంటిస్తున్నారు. ముఖ్యంగా నాకున్న సమాచారం ఏంటంటే అనంతపురంలో ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే అవి ఈ జనరల్ చెత్తలకి కలుపుతున్నారు. బయోమెడికల్ వేస్ట్ తీసుకుపోవాళ్ళకి అంతా ఎంతో 100-200 డబ్బులు ఇచ్చేసి కొన్ని హాస్పిటల్స్, కొంతమంది హోటల్స్, కొన్ని పరిశ్రమలు ఇవన్నీ కూడా దాంట్లోకి వేసి అవి ఎక్కడ బయట పడతాయో నాలాంటోడు అక్కడికి ఎవడన్నా పోతాడేమో అన్న ఉద్దేశంతో ఈ మున్సిపల్ కార్మికులు కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది 500-1000 కక్కుర్తి పడి అవి కనపడకుండా అక్కడ వెలిగిస్తున్నారు. ఎవ్రీడే అదే జరుగుతుంది. అందుకనే కెమెరాలు పెడదాం, పర్యవేక్షణ కూడా చేద్దాం. 6 నెలలు కాకపోతే సంవత్సరానికి తరలించినాయి. అంత లోపల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఎన్నో జబ్బులకు కారణమవుతాయి. దీనికి పొల్యూషన్ బోర్డు వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడు చేస్తుంది అనేది అది దేవుడికి ఎరుక. ఎందుకంటే ఫండ్స్ లేవు. ఆల్రెడీ చెత్తలో ఎంత డబ్బులు తిన్నారనేది మనందరం చూసాం.
ఆ మిషన్లు ఏదో తెచ్చిరి, ఎరువు చెత్తతో సంపద తయారండ్రి. ఆ సంపద కథ దేవుడేరు, కానీ వీళ్ళ జోబులు నింపుకునే సంపద మాత్రం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పొచ్చు. ఎన్నో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది కోడై కూస్తున్నారు ప్రజలంతా. అదే అనుకుంటున్నారు, కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. కానీ దానికి పరిష్కారం మాత్రం చూపలేకపోయారు. గత 5 సంవత్సరాల్లో ఒకటే అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఇదే పొగ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. కనీసం దాన్ని వాటర్ చల్లి ఆపడానికి ఏంటి? ఒక్కసారి పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి, ఎట్లా ఇప్పుడు కెనాల్లో వాటర్ వస్తున్నాయి, ట్యాంకులు కానీ నింపేసి, ఎంతుంది మహా అంటే 1 కిలోమీటరో అంత విస్తరించి ఉంటుంది, వాటర్ వేసేయండి. ఇంకా మిగతాదప్పుడు డ్రోన్లు వాడదాం. ఎక్కడన్నా చిన్న మంట వస్తే ఒక డ్రోన్ సాయం, డ్రోన్ కూడా 1-2 లక్షలకు డ్రోన్ దొరుకుతుంది. అడుక్కు తింటాను నేనే, ఏం చేస్తాం? అడుక్కు తినడం అన్నా భిక్షాటన అన్నా ఒకటే, రెండే. భిక్షాటన చేయడం కూడా అడుక్కు తిన్నట్టే కదా. అందుకని ఎక్కడన్నా అడుక్కొచ్చి ఈ డ్రోన్లు కొని ఈ ట్రాక్టర్ల నుంచో లేకపోతే ట్యాంకర్ల నుంచో వాటర్ తీసుకొచ్చి దానికి పరిష్కార మార్గం చూపుదామని అనుకుంటున్నా. నేనే రేపు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇస్తాను, నన్ను రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటా, సార్ నాకు అవకాశం ఏంటి. మరి అది కూడా వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని అది కూడా చేయనీరని నాకు తెలుసు. రేపు కమిషనర్ గారిని రేపు గ్రీవెన్స్లో కలుద్దాం. ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా ప్రజల సమస్య ఇది, ఇన్ని వందల వేల మందికి సమస్య ఉంది సార్, ఈ సమస్యకు మాకన్నా అవకాశం ఏంటి? మీరు ఎలాగో చేయలేరు, నగరపాలక సంస్థ అధికారులు చేయలేరు, పొల్యూషన్ బోర్డోర్లు చేయలేరు, ఎవరు చేయలేరు. కాబట్టి ఏపీ 39 టీవీ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం కాకుండా తాత్కాలిక పరిష్కారం చూపుతాము. తాత్కాలిక పరిష్కారంగా ఈ పొగ రాకుండా ఇవన్నీ ఆపడానికి నీళ్లు తీసుకొచ్చి ట్రాక్టర్ల సాయంతోనో లేదా మోటార్ల సాయంతోనో దేంతో ఒక సాయంతో మొత్తం మీద అయితే దీనికి తాత్కాలిక ఉపశమనం కలిగిద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇదంతా పొగే. ఈ పొగ పీల్చి చిన్న పిల్లలు టీబీ, అదేదో ఊపిరితిత్తుల వ్యాధులు అంటారు, ఊపిరితిత్తు వ్యాధులు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి. ఈ మందులన్నీ అంటించినట్టు అయితే ఆ మందులు పిలిస్తే ఇంకెన్ని రోగాలు వస్తాయో ఇంకా మీరే ఊహించుకోండి. విదేశాల్లో ఈ విధంగా చేస్తే ఎంత పెద్ద నేరం అంటే అంత పెద్ద నేరం. కానీ మన దేశంలో, మన అనంతపురంలో ఎక్కడ ఏదైనా కాల్చొచ్చు. అవసరమైతే ఇంకా మనుషుల్లోటి తక్కువ కానీ అన్నీ కాలుస్తున్నారు, మనుషుల్లో కానీ అక్కడ కాల్చలేదు. ఇంకా చనిపోయిన ప్రతి కళేబరాన్ని తీసుకొచ్చి అక్కడ కాలుస్తున్నారు, ఎక్స్పైరీ డ్రగ్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా దీని మీద పట్టించుకునే నాతుడు లేదు. అందుకనే మేమే రోడ్డు మీదకి వెళ్ళి అందరినీ అడుగుతాం, అనంతపురం ప్రజలు ఈ విధంగా అయిపోతున్నారు అని భిక్షాటన చేసి దీనికి తాత్కాలిక పరిష్కారం చూపుతామని ఏపీ 39 టీవీ సవినయంగా అధికారులకు, ప్రజలకు తెలియజేస్తున్నాం.